యుద్ధం టైంలో పడిపోయినటువంటి బంగారం ధర యుద్ధం తగ్గాక శాంతి చర్చలు కొనసాగుతున్నాక దాడులను యుద్ధంగా పరిగణించట్లేదు. పరస్పరం దాడులు చేసుకుంటే దాన్ని యుద్ధంగా పరిగణిస్తారు ప్రజలు. ఇప్పుడు నిన్న కూడా హిజ్బుల్లా మీదన ఇజ్రాయెల్ దాడి చేసింది. అట్లాగే హమాస్ మీదన ఇజ్రాయెల్ దాడి చేసింది. లెబనాన్ మీదన, గాజా మీదన. దా యుద్ధంగా భావించట్లేదు ప్రపంచం. కేవలం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు చేస్తే, ఇరాన్ ఇజ్రాయెల్ మీదన అట్లా గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తే దాన్ని మాత్రమే యుద్ధంగా పరిగణిస్తున్నటువంటి వేళ కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వన్ బై వన్ ఏదైతే బంగారం ధర అన్నటువంటిది మొన్న యుద్ధం టైంలో పడిపోయింది కాస్త ఇప్పుడు మళ్ళీ పెరుగుతోంది. నిన్న 1,54,000 రూపాయల దాకా ఉన్నటువంటి 24 క్యారెట్ల బంగారం వాళ్ళ 1,56,000కి వెళ్ళింది. అట్లాగే 1,41,000 రూపాయలు ఉన్నటువంటి నిన్న 22 క్యారెట్ల బంగారం ఇప్పుడు 1,43,500 దగ్గరికి వెళ్ళింది. అలాగే వెండి నిన్న 2,47,000 రూపాయలు ఉన్నది, వాళ్ళ 2,56,000కి పెరిగింది. బంగారం ధరలు ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న క్రమానికి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అట్లా పెరిగేటటువంటి అవకాశం కనబడుతుంది.